నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణకు అన్యాయం జరగలేదన్న కేంద్రం. సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ప్రకటన. విభజన చట్టం 9-10 షెడ్యూల్లోని సంస్థలపై హోంశాఖ సమీక్ష. పంపకాలపై న్యాయ సలహాతో ముందుకెళ్లాలని అధికారుల నిర్ణయం. కులగణన నివేదిక తప్పుల తడకంటూ విపక్షాల మండిపాటు. బీసీలను కావాలని తగ్గించి చూపారని విమర్శలు. సర్వేపై విమర్శలు బీసీలపై దాడిగా భావిస్తామన్న మంత్రి పొన్నం. కల్వకుంట్ల కుటుంబంలో కవిత తప్ప ఎవరూ వివరాలు ఇవ్వలేదని ఆక్షేపణ. ఫిరాయింపుదారులను కాంగ్రెస్ రక్షించలేదన్న కేటీఆర్. ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ముగిసిన ప్రచార గడువు. ఎల్లుండి పోలింగ్ కోసం ఈసీ విస్తృత ఏర్పాట్లు. రాష్ట్రంలో వైభవపేతంగా వసంత పంచమి వేడుక. బాసరా వర్గంలో సందడిగా అక్షరాభ్యాసాలు.